చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అవి నన్ను అడిగితే కనుక దుమారం రేపుతున్నాయని చెప్పాలా. ఎందుకంటే ఈరోజు ప్రెస్ మీటు జగన్మోహన్ రెడ్డి గారి ఎలా అంటే వార్నింగ్ అనుకోవాలా కూటమి ప్రభుత్వానికి, లేక బెదిరింపు అనుకోవాలా? ఇది వార్నింగో బెదిరింపు అనేది మీరు డిసైడ్ చేయాలా. ఇంకోటి ఏంటంటే జగన్ గారు ఈరోజు మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక కాన్ఫిడెంట్ తోటి, ఒక భరోసాతోటి మాట్లాడారా ఏంటి అన్నట్టుగా చాలామంది విశ్లేషకులకు కూడా అర్థమవుతుంది. ఎందుకని అన్నానంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట ప్రజలకు తెలిసిపోయింది. ఇంకెంత ముక్కు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోద్ది ప్రభుత్వం, వచ్చేది మన ప్రభుత్వమే, వైసీపీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ప్రజలందరూ ఎప్పటి నుంచే మన దగ్గరకు వస్తున్నారు, ప్రజల సమస్యలన్నీ మనతో చెప్పుకుంటున్నారు, ప్రభుత్వం అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అయినప్పటికీ. కాబట్టి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారని అంత కాన్ఫిడెంట్గా అంటే కనుక ఆయన అంటే ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక రకంగా దుమారాన్ని రేపుతున్నాయి, వైరల్ అవుతున్నాయని చెప్పాలా. వాటిల్లోంచి ఒకటి నేను చెప్పే ముందు అది ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవ్వాలి. అలాగే మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకన్నానంటే ఇది వార్నింగా లేకపోతే బెదిరింపా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఏంటనేది మీరు చెప్పండి ఖచ్చితంగా. ఫస్ట్ అయితే లైక్ చేయండి. కింద హైడ్ అనే ఆప్షన్ కొత్తగా వచ్చింది, హైడ్ కాదు హైప్ అనే ఆప్షన్. కాబట్టి హైప్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక మన వీడియోని ఇంకా హైప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఆప్షన్ మాత్రం క్లిక్ చేయండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు విందాం. భయపడేది లేదు, ప్రజల తరఫున మా పోరాటం ఆగేది లేదు. నీ ప్రభుత్వం కన్ను మూసుకుని కన్ను తెరిస్తే మహా అయితే ఇంక 3 ఏళ్ళు ఉంటుంది, దాని తర్వాత మాత్రం వచ్చేది మేమే. కన్ను మూసుకుని కన్ను తెరిస్తే మహా అయితే కనుక ఇంకో 3 ఏళ్ళు ఉంటుంది, దాని తర్వాత వచ్చేది మేమే అని అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఒక్కసారి ఇంకొక మాట ఉంది, ఇంకో వీడియో ఉంది, అది విందాం ఒకసారి. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం. ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా, ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. ఇదే నాకు అర్థం కాల. దీన్ని బెదిరింపు అనాలా, లేకపోతే వార్నింగ్ అనాలా, లేకపోతే ఏదైనా సూచన సలహా లాంటిది ఏమైనా ఇస్తున్నారా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడే మాటల్లో అర్థం ఏంటనేది నాకు అర్థం కాల. ఒకసారి వేసిన విత్తనం ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా, ఇదే సాంప్రదాయం రేపు ఎందుకని అంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సాంప్రదాయం రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇదే కొనసాగిస్తే కనుక మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది, ఇదే సాంప్రదాయం మేము కొనసాగిస్తే మీ పార్టీ పరిస్థితి ఏంటి అన్నట్టు కొన్ని మాటలు మాట్లాడతారు. కానీ వాస్తవంగా అయితే కనుక ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే కనుక చెప్పాల్సిన బాధ్యతలు చెప్తున్నా. ఏంటంటే కనుక ఫస్ట్ అయితే కనుక ఎక్కువగా కేసులు అయితే పెట్టడం జరుగుతుంది. సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, ఈ వైసీపీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీ పేరు చెప్పిన ప్రతి ఒక్కళ్ళ మీద కూడా చాలా మటుకి కేసులు అయితే కనుక నమోదవుతున్నాయి. ఇవన్నీ కూడా రాజకీయ కక్షలో భాగంగా అక్రమ కేసులు, అన్యాయాల కేసులు, రాజకీయ కేసులు అని అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అలా వైసీపీ నాయకులు మాట్లాడతారు. దాని నిమిత్తమే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పెడుతున్నా, మీరు ఇప్పుడు కేసులు పెడుతున్నారు కదా, రేపంటూ మేము వస్తాం కదా, ఎలాగో రేపు మేము వస్తే కనుక ఇంతగా 2 ఇంతలు డబల్ అయితే కనుక మేము వడ్డిస్తాం కదా అన్నట్టుగా ఆయన దాని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారని నాకు అనిపించింది. ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా, ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. తప్పుడు సాంప్రదాయం కన్నా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. బాబా మరి మాస్ వార్నింగ్లే కనిపిస్తుంది నాకు ఈ మాట. అదొక్కటి విందాం ఒకసారి. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా, ఇదే సాంప్రదాయం.
అదే ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తే కనుక, ఇలాగే కేసులు పెడితే కనుక, ఇలాగే అరెస్టులు చేస్తే కనుక, ఇలాగే దాడులు చేస్తే కనుక, ఇలాగే అన్యాయం కేసులు అక్రమం కేసులు పెడితే కనుక రేపు మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే సాంప్రదాయాన్ని మా ప్రభుత్వంలో కొనసాగిస్తే కనుక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి అంటే ఒక విత్తనం అంటూ నాటుతున్నారు కాబట్టి ఆ నాటిన విత్తనం మొలకెత్తి చెట్టు అవుతుందేమో మా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత. ఇంతకు ఇంతింతయి, ఒకటికి రెండయి ఏంటి, ఒకదానికి డబల్ అయ్యి అన్నట్టుగా ఆయన మాట్లాడతారు. అది విషయం. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయంలో ఆయన దేని గురించి మాట్లాడారనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. కొత్తగా ఆప్షన్ వచ్చిందని చెప్పాను కదా, హైప్ అనే వీడియోని. కాబట్టి ఈ వీడియోని హైప్ అయితే చేయడానికి ట్రై చేయండి. చూస్తున్నాం మీరు అందరూ ఫస్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.